కేరళ మాజీ ముఖ్యమంత్రి పిఎస్ అచ్యుతానంద గారు మరణించారు. వారు 101 సంవత్సరాలు బ్రతికారు. 102వ సంవత్సరం ఇది. ఆయన కార్మిక ఉద్యమాల్లో చిన్న వయసు నుండి కార్మిక ఉద్యమాల్లో ఉంటూ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. మనం చెప్తున్నాం, ఎప్పటికైనా సరే కార్మిక రాజ్యమే ప్రజలకు అన్నీ చేయగలుగుతుందని. ఆయన 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా కేరళలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి అయితేనేమి, పేద బడుగు వర్గానికి అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసి మొత్తం ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. కేరళలో కూడా కాంగ్రెసే మనకు ప్రత్యర్థులు. అయినా సరే ఆయన అక్కడ ఒక మంచి పరిపాలనను అందించి కమ్యూనిస్టులు ఇంత చక్కటి పరిపాలన అందిస్తారనే దాన్ని ఆయన నిరూపించాడు. ఒక కార్మిక ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే పేద బడుగు వర్గాల వరకు వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం జరగడంలో ఆయన పరిపాలనలో మనం చూసాము. ఆయన ఈరోజు మరణించారు. వారికి మనం సంతాపం తెలియజేయడం అనేది మన బాధ్యత. కాబట్టి ఆయన చిత్రపటానికి మన జిల్లా కార్యదర్శి వనవాసి నాగరాజు గారిని పూలమాలతో అలంకరించాల్సిన కోరుతున్నాం. చెప్పండి కొట్టబాకండి. అంతే. ముడియండి సార్ ముడేస్తే పైకి పోతుంది మాల. విఎస్ అచ్యుతానందన్ గారు, జోహార్ కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు, జోహార్ కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. సాధిస్తాం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారి ఆశయాలను. మన జిల్లా కార్యదర్శి అచ్యుతానందన్ గారి గురించి రెండు మాట్లాడుతున్నాం. కామ్రేడ్స్, ఒక నిమిషం అందరం కూడా ఆయన మరణానికి సంతాప సూచకంగా మనందరం కూడా మౌనం పాటించాలని చెప్పేసి కోరుతాం. జోహార్ కామ్రేడ్స్ విఎస్ అచ్యుతానందన్ గారు, అచ్యుతానందన్ గారి ఆశయాలను. కామ్రేడ్స్, 101 సంవత్సరాలు ఉత్తమ కమ్యూనిస్టుగా, కేరళ ముఖ్యమంత్రిగా, కార్మిక పక్షపాతిగా కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు పరిపూర్ణమైన కమ్యూనిస్టు జీవితాన్ని అనుభవించారు. తన యావత్ జీవితాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ కార్మిక యొక్క రాజ్య స్థాపన కోసం ఎమ్మెల్యేగా కృషి చేశారు. చివరి వరకు కమ్యూనిస్టుగా ఆయన జీవితాన్ని సాగించడం, చివరి క్షణం కూడా ప్రజల కోసే తపనపడడం అనేది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకే తగ్గిందని చెప్పి గర్వకారణంగా కొనియాడదగిన వ్యక్తి విఎస్ అచ్యుతానందన్ గారు. మన కేరళలో 2016 నుంచి 2011 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజా సంక్షేమం అనేక రకాలుగా భూ పంపకాల కానించి భూ విభజన కానించి ప్రతి ఒక్క అంశాన్ని ఆయన అమలు చేసిన తీరు అనేది 50 మంది ప్రజల యొక్క మన్ననలు పొందింది. ఈరోజు మనం చూస్తున్నాం, నాయకులు అంటేనే విలాసాలకి లేకపోతే కుంభకోణాలకి పేరొందిన ఈ కాలంలో విఎస్ అచ్యుతానందన్ ఒక మత్తలేని మహానాయకుడిగా అభివృద్ధి అయినాడు. ఆయన కేరళ రాష్ట్రంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఉన్న దాంతో ఏకతాటి మీద కేరళని ఒక సమైక్యత రాష్ట్రంగా నిలిపినాడు. కేరళ అభివృద్ధికి ఆయన అడుగడుగునా కృషి చేసిన వైనం అనేది తెలుసు. ఆయన 1946 నుంచి కమ్యూనిస్టు జీవిత సంబంధాలు కలిగి ఉండి కమ్యూనిస్టు దీని నుంచి ఆలోచించి ఆయన ఆ జిల్లాలో గిరిజనులకి వాళ్ళ యొక్క హక్కులు నిలబడడానికి అనేక రకాలుగా కృషి చేశారు. కాబట్టి ఆయన ఈరోజు మనకు దూరం కావడం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఈరోజు ఆయన యొక్క లోటుని మనం అందరం కూడా
ఓదార్చడమే ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి. ఎందుకంటే ఎవరైనా మరణం అనేది సహజం, కానీ ఆయన సాధించిన విజయాలు, ఆయన సాధించిన గొప్ప విషయాలు ఈరోజు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అచ్యుతానందన్ గారి వాళ్ళ యొక్క బాటలో నడిస్తే ఏదైనా ప్రజలకి క్షేమం చేకూరుతుంది తప్ప ఇంకొక రకంగా కాదని చెప్పేసి రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రజల యొక్క క్షేమానికి నిలబడిన అచ్యుతానందన్కి సూలూరుపేట మొత్తం ఇక్కడ ఉన్న మన సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అన్నీ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేసి మనం అందరం కూడా ప్రతినిపూనాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో అచ్యుతానందన్ గారికి మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, అదేవిధంగా 101 సంవత్సరం జీవించినటువంటి అచ్యుతానందన్ గారికి ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అందులో ఈఎంఎస్ నమ్మూదిరిపాద్రి, ఏకే గోపాలన్ వీళ్ళందరితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అందులో తన చివర శ్వాస విడిచేంత వరకు కమ్యూనిస్టు సభ్యుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఆయన జీవితం గడపడం మనకందరికీ ఆదర్శనీయం. అందుకని చెప్పని ఆయన నడిచినటువంటి బాటలో మనందరం కూడా ప్రయాణించాలని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన రోజే నిజంగా ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కూడా జీవితం గడపాలని, అట్లా గడుపుతారని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సూళ్ళూరుపేట మండల కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి ఆయన చిన్నప్పుడు